వైసీపీ నేతలకు పిఠాపురం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ వర్మ సవాల్ విసిరారు. సేజ్ అవకతవకలకు సీబీఐకి మీరు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. కాకినాడ ఎస్ఈజెడ్ భూములపై సీబీఐ ఈడీ విచారణ కోరుతున్న వైసీపీ నేతలు వైఎస్ వివేక హత్య కేసులో కూడా సీబీఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉండాలని అన్నారు. రైతులను నిలువునా ముంచి లేని పరిశ్రమలను చూపించి భూములు దోచుకున్న జగన్ అన్ని విచారణలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. రైతులకు ఓఎన్జీసీ బూచి ఎలా చూపించారు, మళ్ళీ వెంటనే ఓఎన్జీసీ ఎందుకు వద్దండి? కారణం ఏమిటి? కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ కావాలన్న ఓఎన్జీసీ మళ్ళీ 2 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ఎందుకు వద్దంది? వద్దన్నాక వదిలేలా అక్కర్లేదు రైతుల భూములు. మీరు రైతులను మోసం చేసి, మీరు రైతులకు మొండి చేయించి పోరాటం చేసిన వాళ్ళ మీద 100 కేసులు పెట్టి ఈవేళ నీతులు చెప్తున్నారు. ఈవేళ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బీసీ వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి, యాచరీలు ఇబ్బంది పడుతున్నాయి. ఇన్ని రకాల ఇబ్బందులు కలవ చేసిన మనుషులు ఎవరంటే మీరు, మీ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మీ బినామీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు తగులు. ఎవరినన్నా బలవంతంగా మరి రాయిస్తే అతని క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే చట్టం దాని పని అది చేస్తుంది. మీరు అడిగిన ఈడీ, సిఐడి, సిబిఐ ఏది కావాలంటే అది ఇస్తారు. దాంతోపాటు వివేకానంద రెడ్డిది కూడా 2 కలుపుకుంటే అన్నీ ఒకేసారి అయిపోతాయి. అంచేత రేపు తప్పనిసరిగా 3:30 గంటలకు రావాల్సిందిగా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కన్నబాబు గారిని, రాజా గారిని, అలాగే మా అక్కయ్య గీత గారిని ఉప్పాడు జంక్షన్లో జరిగే బహిరంగ ప్రెస్ మీట్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది పిఠాపురం తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎస్సీజెడ్కి సంబంధించిన మరి కార్యకర్తలందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. ఇక్కడే మీకు డిస్కషన్ చేద్దాం. కాగితం కాలం మీరున్నదండి, నేనున్నాయి చూపిస్తా.